ఏంటే ఎవరో రాలేదు? మీరు ముందే వచ్చి కూర్చుంటే వాళ్ళేం చేస్తారు సార్? హలో, చెప్పు. ఏంటి ఇప్పుడు నువ్వు వారి 1 సెకండ్. సార్ సార్ ఒక్క ప్రెస్ మీట్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. డేట్స్ లేవు, టచ్లో ఉండమ్మా. చెప్పు. ఈరోజు మీ వాడిని లాతో లాక్ చేస్తా. లాక్ చేయడానికి ఇది అయ్యో రూమ్ కాదు, కోర్ట్ రూమ్. అండ్ బై ద వే నా పేరులోనే కీ ఉంది. మీకు అర్థమైంది కదా, నా పేరు కిషోరు, పేరులోనే కీ. హలో మాస్టర్, కోర్టు ఇటు ఉంది. ఓ మీరు కూడా అటేనా? రండి. ఇప్పుడు లాక్ అని చెప్పాను కదా, నా పేరు అదిగో వచ్చారు చూడండి. అదేంటి సార్, హీరింగ్ 3 కదా, పావుగంట ముందు వచ్చారేంటి? ఏ రాకూడదా? ఏంటోనయ్యా, రాను రాను ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది నాకు. నా వల్లేరా, బికాస్ ఆఫ్ మీ. నువ్వు మోసుకో. ఓకే. అవును, నువ్వేంటి కళ్ళజోడు పెట్టుకొచ్చావు? అంటే బయట ఎండగా ఉంది సార్ బాగా, అందుకని. తీ. పర్లేదు సార్, నాకు బాగానే ఉంది. తీవయ్యా. అరే ఐ లవ్ యూ డాడీ. అదేంటయ్యా, ఏమైంది? పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను సార్. చాకోబార్ తేలేదా? లేదురా, మర్చిపోయా. సర్ప్రైజ్. సర్ప్రైజు పెళ్ళాలకి ఇవ్వాలి, పిల్లలకి అడిగింది ఇవ్వాలి. కొంచెం పెయిన్ఫుల్గానే తెలిసింది సార్, ఫాలో అయిపోతాను. సరే సరే, మొదలు పెట్టండి. మై లార్డ్, మేము ఇతని గురించి, ఈయన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాం. ఇతని పిల్లల్ని ముందు నుంచే వద్దనుకున్నాడు. అవునా కాదా? అవును సార్. మై లార్డ్, ఈయనకి పిల్లలొద్దు. వీళ్ళ వైఫ్ ఏమో ప్రెగ్నెంట్ అయ్యారు. వెరీ సింపుల్, అబార్షన్ చేయించండి. దానికి ఎంత ఖర్చైనా మేము భరిస్తాం, యువర్ ఆనర్. దట్స్ ఆల్, యువర్ ఆనర్. లక్. కరెక్టే సార్, నేను పిల్లల్ని వద్దనుకున్న మాట నిజమే, కానీ మరీ పుట్టబోయే బిడ్డను చంపుకునేంత కిరాతకుని అయితే కాదు సార్. మనం మొగలం కదా సార్, పని అయిపోయిన వెంటనే దులుపుకుని వెళ్ళిపోవటం మనకు అలవాటే. కానీ మోసేది కనేది వాళ్ళు కదా సార్. అందుకే ఆడవాళ్ళ నోటి నుంచి తీయించుకో అన్న పదం రాదు సార్. మొయ్యేలా వద్దనేది వాళ్ళ డెసిషన్ సార్. కానీ ఏ మగాడికి అబార్షన్ చేయించుకో అనే అధికారం మాత్రం లేదు సార్. నేను పిల్లలు వద్దనుకున్నది నేను అనుకున్న లైఫ్ వాళ్ళకి ఇవ్వలేనామోనని సార్. అయినా వాళ్ళ ప్రొడక్ట్ ఫెయిల్ అయితే నన్ను అబార్షన్ చేయించుకోమంటాం ఏంటి సార్? సార్ అయ్యా, మీరు అందాక అబార్షన్ చేయించుకోమన్నారు కదా, అంటే పుట్టబోయే బిడ్డని చంపేసుకోమనేగా మీ అర్థం? మై లార్డ్. జడ్జి గారు, నేను ఒక మాట్లాడవచ్చా? ఇంకెందుకు మూసే. కోర్టులో ఒక లాయర్ వచ్చి డైరెక్ట్గా అబార్షన్ చేయించుకో అని అంటాం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎస్. మీకు ఇంతకు ముందు కూడా సరైన భాష వాడమని హెచ్చరించాను. ఇప్పుడు వార్నింగ్తో పాటు 1000 రూపాయల జరిమానా కూడా విధిస్తున్నాను. ఒక్క ప్రోడక్ట్ కాదు, నాకు పడింది. సారీ మై లార్డ్. మీకు అర్థమైంది కదా, కీ అన్నాను, నా పేరులోనే కీ. వెళ్ళలే. ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ కేసు వల్ల ఎంజాయ్ కంపెనీ బిజినెస్ ఆర్థికంగా తగ్గుతోంది. తన వాదనలతో ఆపోజిట్ లాయర్ తోనే ఫైన్ కట్టించాడు. Get out! Out! సార్ ప్లీజ్ కమ్. హలో సార్, ఆ ఫైల్ ఇవ్వండి. ఇవ్వండి. పెద్ద బయలుదేరాడు. మీరు రండి సార్. హలో సార్. హలో. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఎస్ సార్. సార్ మన కేస్ గురించి అన్నీ తెలుసు నాకు.
అంటే ఈ మధ్య టీవీలో బాగా పాపులర్ అయిన న్యూస్ మీదే. సార్ మీరే ఏదో ఒకటి చేయాలి That's why you're here. అందుకే కదా ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి. ఎస్ సార్ ఆఫ్ కోర్స్. సార్ ఎంతో కొంత ఇచ్చి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసేద్దాం సార్. అది ఫస్ట్ కోర్ట్ నోటీస్ వచ్చినప్పుడు చేసి ఉండాల్సింది, మీ గోని పక్కన పెట్టి. ఐ మిస్డ్ ఇట్. అంటే యు నో వాట్, ఇప్పుడు ఈ కేసు వాడు చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తే మీ ప్రోడక్ట్ డిఫెక్టివ్ అని మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది. ఓహో, సో మీ దగ్గర ఉన్నది ఒకే ఒక ఆప్షన్, ఏంటిది? ఈ కేసు గెలవడం. పోనీ లారీతో తొక్కించి చంపించేద్దామా? కొంచెం తలుపేస్తారా ప్లీజ్? వాసు, నాట్ యూ, మీరు. ఏసీ పోతుందేమో. అలా కాదండి, కొంచెం బయట నుంచి వేయరా ప్లీజ్. ఓకే సార్. బయటికి వెళ్ళి తలిపేయమంటాడేంటి? అమ్మా, అంటే నేను గెట్అవుట్ అన్నాడా? ఒక్కోసారి చెత్తతో పాటు డస్ట్బిన్ కూడా పడేయడం మంచిది. ఎనీవేస్, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటి? సార్ మా కంపెనీ ప్రోడక్ట్ ఫెయిల్ అయింది. నేను బ్యాక్గ్రౌండ్ అడిగితే కేస్ బ్యాక్గ్రౌండ్ కాదు సార్. కేసు వేసిన వాడి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి నా ప్రాసిక్యూషన్, నా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో టెల్ మీ ఆల్ అబౌట్ హిమ్. హూ ఇస్ హీ? హీస్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. జాబ్ చేయట్లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మిడిల్ క్లాస్. వాట్ డిడ్ యు సే? మిడిల్ క్లాస్? ఎస్ సార్. I know what to do. Just handle the media. ఓకే సార్. I'll handle this. ష్యూర్ సార్, థ్యాంక్ యూ. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ ని ఓడించడానికి ఆ కంపెనీ వాళ్ళు ఇండియాలో టాప్ లాయర్ అయిన అజయ్ శర్మని రంగంలోకి దించారు. అజయ్ శర్మ అతను మామూలుడు కాదే. నన్ను బయటికి వెళ్ళి తలిపేమన్నా కదా? My lord, from now on, I'll be representing this case. No objection from the previous attorney is there for your kind perusal. If you kindly allow me now. Thank you, Your Honor. What's his name again? ప్రసాద్ సార్. Prasad. Got that. Mr. Prasad. నువ్వు నాకు నచ్చావే. నీ లాజిక్ కూడా నాకు బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే, ఇన్ కేస్ ఐ హ్యాడ్ అ వేకెన్సీ ఇన్ మై ఆఫీస్, ఐ వుడ్ హావ్ హైర్డ్ యూ యాజ్ మై లాస్ట్ అసిస్టెంట్, as my junior most lawyer. Now you must be wondering what your job profile interne. Small hard jobs like office lo unde cabin door తీయడం, files మోయడం, car door తీయడం, so on and so forth. అంటే వాడి తెలివితేటలు అంతవరకే ఉంటాయి. నువ్వు చాలా తెలివైన వాడివి అని నువ్వు అనుకున్నావంతే. So now coming back to the case, Mr. Prasad. నీ లాస్ట్ హియరింగ్ లో నువ్వు చెప్పావు, ఆ మూమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి, అవి ఇంగ్లీష్లో ఉన్నాయా, తెలుగులో ఉన్నాయా చదివండి, ఒక్కడిని చూపించండి, కేసు వదిలేస్తాను. అదే, your logic seems very true to me. Men are desperate when it comes to I would like a little correction here. I would say most men are desperate when it comes to women. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివే ఒక్క మగాడిని చూపించమని అడిగావు. మిస్టర్ ప్రసాద్, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా? ఇస్ వాట్ ఐ వాంట్ టు నో. ఉన్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డెస్పరేట్గా ఉన్న మగాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవరు అన్నాం. చదవరు. 100% రైట్. ఐ అగ్రీ. మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ అగ్రీ. కానీ నీ మాట మేమెందుకు నమ్మాలి? నువ్వు మగాడివే కదా. ఎస్ ఆర్ నో?
మరి ఆ డెస్పరేషన్ ఉన్నప్పుడు కండిషన్స్ చదవలేదు సరే, మా ప్రోడక్ట్ అసలు వాడావని గ్యారంటీ ఏంటి? వాళ్ళ ప్రోడక్ట్ వాడారు అని చెప్పగలిగేది ఒక్కళ్ళే ఒక్కళ్ళు. జస్ట్ వన్ పర్సన్, మీ భార్య. His wife, Milan. So, Your Honor, I would want one thing done with your kind say-so. I would like his wife to come to the court and tell us, rather confirm that they use our product every single time. మిలార్డ్, వారి శ్రీమతి గారిని కోర్టుకు వచ్చి ఒక్కసారి అందరి ముందు ఈ విషయం కన్ఫర్మ్ చేయమనండి. వాళ్ళు మా ప్రోడక్ట్ వాడారు అని చెప్పమనండి. దెన్ ద కాంపెన్సేషన్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే. మిలార్డ్, one more thing, Milord. Mr. Prasad, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యారని మీరు చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యూ ఆర్ ద ఫాదర్ ఆఫ్ దట్ చైల్డ్? హలో, మీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారని గ్యారంటీ ఏంటి? ఇస్ వాట్ ద కోర్ట్ వాంట్స్ టు నో. వ్యాలిడ్ పాయింట్, యువర్ ఆనర్. వారి శ్రీమతి గారిని కోర్టుకు వచ్చి ఈ రెండు విషయాలు మాత్రం కన్ఫర్మ్ చేయమనండి, యువర్ ఆనర్. అండ్ లైక్ ఐ సెడ్, దెన్ ద కాంపెన్సేషన్ విల్ ఫాలో. ఇట్స్ ఆల్ ఫర్ నౌ, మిలార్డ్. సిగ్గుండాలి ఇలాంటి విషయాలు చెప్పమంటానికి. కళ్ళు మూసుకొని జస్ట్ ఒక రెండు విషయాలు కోర్టుకొచ్చి చెప్తే సరిపోద్దమ్మా. కేసు గెలిచేస్తాం. వాడు కూడా మిమ్మల్ని ఫ్యామిలీని వదిలేసి ఇలా కోర్టుల చుట్టూ తిరగడం మానేస్తాడు. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అమ్మా. ఆయనతో తిరిగి నీకు కూడా పిచ్చి పట్టిందన్నయ్య. ఫ్యామిలీని, పెళ్ళాన్ని వదిలేసి ₹1,00,00,000 తిరుగుతున్నాడు. ఇంకా చాలు, ఇంతకంటే నేను తీసుకోలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. మమ్మల్ని చూసైనా ఆగిపోవచ్చు కదా తల్లి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసే ఉన్నాను బామ్మ. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఇంకోసారి ఆలోచించమ్మా ప్లీజ్. సారీ రా. ఏమయ్యా?